Firstly, thank you all for coming. And coming to Jigris, రేపే రిలీజ్ అవుతుంది. I hope you'll all enjoy the film very much. And I want to thank my actor Krishna. Okay. లైక్ మావిడి అంటే సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మావిడికి మీరు ఫ్యాన్ అయిపోతారు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. అండ్ నిన్నే ఒక చిన్న ప్రీమియర్ వేసాము. అంటే థియేటర్ అసలు మొత్తం ఇట్లా ఊగిపోతుంది. మేము అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ మీరు ఈ సినిమా తర్వాత మనోడికి ఫ్యాన్ అయిపోతారు. ఐమ్ షూర్ అబౌట్ దాట్. అండ్ కమింగ్ టు ధీరజ్ ఆత్రేయ, మావాడికి నేను ఒక చిన్న అన్యాయం చేశాను ఈ సినిమాలో. మావాడికి డమ్ క్యారెక్టర్ ఇచ్చి అసలు రియల్ లైఫ్లో మమ్మల్ని అందరు బాగా సతాయించే క్యారెక్టర్ ఇతనే. బట్ సినిమాలో డమ్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల కొంచెం నేను డైలాగ్స్ ఎక్కువ రాయలేకపోయాను. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న న్యూయాన్సెస్తో వీళ్ళందరినీ తినేశాడు. డైలాగులు ఉన్నా సరే వాళ్ళందరినీ తినేసేసాడు డైలాగ్ లేకుండా. అండ్ ఫ్యూచర్లో అంటే పెద్ద యాక్టర్ అయిపోతాడని నా ఫీలింగ్. థ్యాంక్స్ అన్న. ఇందాక చూసారు కదా వాషి, మనోడు రియల్ లైఫ్ అట్లే ఉంటాడు. యా, సో కమింగ్ టు మనీ. మనీ నాకు మావాడితోటి ఉంటే అంటే పని చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే మా సొంత తమ్ముడితోటో లేకపోతే అన్నతోనో ఇంట్లో వాళ్ళతో పని చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వెరీ కంఫర్టబుల్. అంటే నాకు ఒక్కరోజు కూడా చిరాకు తెప్పి అని ఒక పర్సన్ అంటే కల్లో కూడా అసలు రాలేదు. సో అండ్ మనోడు కూడా చిన్న అన్యాయం చేశాను సినిమాలో. కొంచెం సెటిల్డ్గా ఉండాలి అని లైక్ మనోడు కూడా డైలాగులు రాయలేదు ఎక్కువ. బట్ ఒక్కొక్క లుక్తో తినేస్తాడు అందరినీ. సింగిల్ టేక్ పర్ఫార్మర్ మనోడు. మీరు 10 minutes రాస్తారా, 20 minutes రాస్తారా, పేపర్స్ ఇచ్చేస్తే గంటలో మీ ముందుకు వచ్చి సింగిల్ టేక్లో కొట్టేస్తాడు మొత్తం. అండ్ మనోడు కూడా పెద్ద స్టార్ అయిపోతాడు. థ్యాంక్ యూ నాతో పని చేసినందుకు మనీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ కృష్ణ, వీ కాల్ హిమ్ ద టైగర్. అండ్ అంటే జనరల్గా సినిమాలు తీయాలంటే డబ్బులు ఉండాలి, అదోకే. మా దగ్గర అవి లేవు, పిచ్చి మాత్రమే ఉంది. ఆ పిచ్చి మా ఇద్దరికి సేమ్ లెవెల్లో ఉండడం వల్లే మేము ఈ సినిమా తీయగలిగాం. అండ్ అంటే సపోర్ట్ విషయంలో అసలు రేపు ఏం చేస్తామో మాకే ఈరోజే తెలియదు. అంత అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది మాకు. బట్ ఏ రోజు వీ డింట్ గెట్ డౌన్ ఆర్ ఫీల్ లో ఎనీథింగ్ అట్లా ఎప్పుడు అనిపించలేదు. చేస్తున్నాం అయిపోతుంది హరీష్ పోదన్నాడు, ఇట్లా ఉండేవాడు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అన్న. మీరు లేకపోతే జిగిరీస్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమింగ్ టు మై కో ప్రొడ్యూసర్ చిట్టం వినయ్ కుమార్. అన్న ఎలా అంటే మామూలుగా నాకే ఒక ల్యాండ్ ఉంటే నేను పక్కోడి మీద అమ్ముతానో లేదో తెలీదు. సినిమా తీస్తున్నావు అన్న అంటే ల్యాండ్ అమ్ముకొని మరీ వచ్చి నాతో నిలబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మామూలు సపోర్ట్ కాదు, ఒక్కసారి కమిట్ అయితే ఇంకా నో క్వశ్చనింగ్ ఏం జరుగుతుంది ఎట్లా చేస్తున్నాం హరీష్ అంటే చేస్తున్నాం అంతే. వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు లేకపోయినా సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్. కమింగ్ టు మై డిఓపి, ప్లీజ్ కమ్. ఈశ్వర్ నాకు మనోడు ఏంటంటే నేను డిఏలో అక్కడిక్కడ నేమ్స్ వేపిస్తుంటా. నాకు మీరు ఈశ్వర్ అన్న అంటే గుర్తుకొచ్చింది. నాకు ఈశ్వర్లో డబుల్ ఏ పెట్టారు ఈష్ అంటాడు. ఒకరోజు ఫోన్ చేసి ఆ ఈశ్వర్లో ఏ తీసేసి ఈ డబుల్ పెట్టమంటాడు. ఎందుకు ఈశ్వర్ ఇవన్నీ అంటే సక్సెస్ రావట్లేదు హరీష్, న్యూమరాలజీలో మావాడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి నాకు చెప్తుంటాడు. నువ్వు సినిమాలు తీస్తూ వస్తుంది ఆడేవాడో చెప్పింది పట్టుకొని తిరుగుతున్నావు, జిగిరీస్ తర్వాత నీకు ఉంటుంది పో అని చెప్పా. విజువల్స్ మాత్రం అంటే మామూలుగా రాలేదు. అండ్ మనోడితో ఓ ప్రాబ్లం ఏంటంటే నేను సినిమాని రాసింది లైక్ ఫస్ట్ హాఫ్ అంతా క్యాస్ట్రోఫోబిక్ ఫీల్ ఉండాలి, హైదరాబాద్లో ఒక సిటీలో ఇరుక్కున్నట్టు ఉండాలి. దాని తర్వాత వీళ్ళకి లిబరేటెడ్ సోల్స్ లాగా గోవా ఎపిసోడ్ ఉండాలి, అదొక డ్రీమీ ల్యాండ్ లాగా ఉండాలని అనుకున్నాను. మనోడు ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా పెడదాం, ఇక్కడ కూడా ఇది చేద్దాం అది చేద్దాం, వైడ్లో వద్దు మిడ్లో వద్దు అంటాడు. బట్ మీరు గోవా ఒకటి మనోడికి ఇచ్చి పెట్టాను, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని ఇరగదీశాడు అక్కడ. యుల్ సీట్ ఆన్ October 14. విజువల్స్ సారీ November 14. మీరు డెఫినెట్గా విజువల్స్ ఏ క్రెడిట్ ఉన్నా మావాడికి వెళ్ళిపోద్ది, విజువల్స్ మాత్రం ఇరగదీశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. కమింగ్ టు మై చాణక్య, మై ఎడిటర్. ప్లీజ్ కమ్. సో మై ఎడిటర్ చాణక్య,
మేము అంటే ఆల్మోస్ట్ ఈ సినిమాని ఒక 120-130 టైమ్స్ చూసి ఉంటాం. రోజు నైట్ కూర్చుంటే తెల్లారిపోయేది. బ్రో మనకి ఎట్లా ఫిలిం ఎట్లా అనిపిస్తుంది, ఏమన్నా ఎక్కుతుంది అంటారా అంటే ఎక్కేస్తుంది బ్రో, నేను చెప్తున్నాను, నేను బాండ్ పేపర్ రాసేస్తాను, నేను వెళ్ళిపోతుంది సినిమా. నాకు 120 టైమ్స్ చూసినా నవ్వుతున్నా అంటే వాళ్ళు థియేటర్లో పిచ్చెక్కిపోతారు, డెఫినెట్గా మీరు దుప్పటేసుకొని పడుకోండి అని చెప్పేవాడు. అతను అన్నట్టే ప్రీమియర్స్లో నిన్న ఎక్కడెక్కడ విజిల్స్ పడుతుందో నాకు స్పాట్లు చెప్పాడు. ఎగ్జాక్ట్గా స్పాట్స్లో పడుతున్నాయి. అంటే అతని జడ్జిమెంట్ ఆ లెవెల్లో వర్కౌట్ అవుతుంది. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్. క్రిస్ప్గా అంటే లైక్ ఎవ్రీ పిన్ అండ్ డీటెయిల్ డిస్కస్ చేసి ఎక్కడ కట్ చేద్దాం, ఏది అవసరం లేదు, అప్పుడప్పుడు డిబేట్స్ అయ్యేది, ఇది వద్దు బ్రో అది వద్దు బ్రో, బట్ ఈజ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ చాణక్య. ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. 2018లో తనతో పాటు ఒక డెమో చేశాను. అదొక్కటే 1 డే వర్క్, కానీ 5 years తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ బాబు. థ్యాంక్ యూ. అండ్ యా ఏడీస్, నా ఏడీస్ ఏరి అందరు రావాలి ఒకసారి. యా స్టార్టింగ్ విత్ శ్రీరామ్ మంచి మ్యానిపులేటివ్. ఏ పని కావాలన్నా మనన్నే పంపిస్తూ ఉంటాను నేను. అన్న అట్లా కాదన్న ఇట్లా కాదన్న ఏదో ఒకటి సర్దేసి మొత్తానికి పని చేసుకుని వస్తాడు. దుర్గా చాలా యంగ్, అన్న నాకు సినిమాలు చేయాలని ఉందన్న, వస్తా అన్న అని ఒకరోజు ఆఫీస్కి వచ్చారు మాకు. ఆ ఎంథ్యూజిజం అది చూసిన తర్వాత ఐ టుక్ హిమ్ ఇన్ టు ద టీమ్ అనమాట. హీ ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. అండ్ కిషోర్, రేపు మీరు సినిమాలో చూస్తారు, ఒక ఎపిసోడ్లో ఉంటారు లారీకి, మనోడు ఫ్యాన్స్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఇట్లా ఉన్నాడు కానీ తర్వాత బౌన్సర్లో ఒక ఇద్దరు దిగాల్సిందే ఉంటుంది ఎక్కడికి వచ్చినా. ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి యాక్టర్. మా ఏడీ కూడా ఇతను మీరు లారీ ఎపిసోడ్ అని ఒకటి వస్తుంది సెకండ్ హాఫ్లో, చూసిన తర్వాత ఈయనకి ఇంట్రడక్షన్లు అవసరం లేదు, నీ గురించి ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు మై ప్రసన్న, మా టీంలో వెరీ యాక్టివ్ టెక్కీ గాయ్ అది అని పేరు. అండ్ మాకెక్కడ కార్ తీయాలన్నా ఒక 30 minutesలో అక్కడ ఉండాలంటే ఫస్ట్ టైం లేదు, ప్రసన్న వచ్చే మనం ఇంకా పోతే పోతాం ఉంటే ఉంటాం అన్నట్టు కొట్టేస్తూ ఉంటాం. అండ్ ప్రసన్న మా వన్ ఆఫ్ ద ఏడీ అనమాట. ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. అండ్ సినిమాటోగ్రఫీ దాంట్లో కూడా చేసావు కదా, మనోడు మంచి డిఓపి కూడా అయిపోతాడేమో. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ ప్రసాద్ అన్న వరప్రసాద్ అన్న, ఆర్ లైన్ ప్రొడ్యూసర్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్. అంటే మేమిద్దరం కూర్చొని లైక్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఒక కొత్త ఫీల్ ఇవ్వాలని చాలా డిబేట్స్ జరిగినవి. సో మీరు సాంగ్స్ వినే ఉంటారు, 3 songs ఉన్నాయి, 2 రిలీజ్ చేసాం. మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్, అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ విజువల్స్తో చూస్తున్నప్పుడు మీకు అది చాలా బాగా ఎక్కుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా మర్చిపోతే సారీ. అండ్ యా కమింగ్ టు ద ఫిలిం, నేను ఈ ఫిలిం తీస్తున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒకటే, ఇది సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్లా ఉండాలనుకున్నాను. అండ్ దానికోసమే వైట్స్ అండ్ మిడ్స్లో ఫిలింని తీసాం, ఒక కొత్త ఫీల్ ఇవ్వడానికి కోసం. అండ్ థ్యాంక్ఫుల్లీ దట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ మీరు 14th రోజు థియేటర్లో ఇది చూస్తున్నప్పుడు మీ జిగిరిస్తోనే వెళ్ళండి, మిమ్మల్ని మీరు అక్కడ చూసుకున్నట్టు ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెన్సింగ్, ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్. అంటే మీకు అది సినిమాలాగా కంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఎక్కువగా అనిపించాలని స్పెషల్ కేర్ తీసుకున్నాం అనమాట. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఈ రేంజ్లో మాట, నెక్స్ట్ సక్సెస్ మీతో